Hi guys, welcome to MFL with Bro. ఈరోజు చేస్తున్నాం మనం పల్లి చిక్కీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లి, బెల్లం, ఇలాచి, నెయ్యి. ముందుగా స్టవ్ అంటించుకొని పల్లి వేసుకుందాం. పల్లి వేసుకొని రోస్ట్ చేద్దాం, డ్రై రోస్ట్. ఎలా రోస్ట్ చేయాలంటే లో ఫ్లేమ్లో పెట్టి టిక్ టిక్ మని సౌండ్ వచ్చేంత వరకు చేయాలి. లోపల పచ్చి మొత్తం పోవాలి. నువ్వు మాట్లాడవా? నువ్వు చెప్పినావుగా వింటున్నాను ఎలా చేయాలి. ఓకే, అది టిక్ టిక్ మని సౌండ్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో అది కలర్ చేంజ్ అవుతుంది. అది ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే చేయాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి పల్లి. మాడిపోతే కలర్ చేంజ్ అవుతుంది. కొంచెం ఎక్కువ అవుతున్నట్టు ప్లేట్లో తీయచ్చుగా. తీద్దాం ఫ్యాన్ కింద పెట్టొస్తా. సరే, ఈలోపు ఇలాచి దంచుతాం. ఇలాచి కొంచెం చూస్తున్నారు కదా, స్లోగా దంచుతాం. పల్లికి పొట్టు తీయాలి. ఈ గ్యాప్లో పడదామా? పడదాం. బెల్లం వేసుకుని కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్స్ వాటర్ పోద్దాం, అంతే. ఎక్కువ కూడా అవసరం కాదు. అది మెల్ట్ అవుతున్నప్పుడు ఆ వాటర్ సరిపోద్ది, మనకు ఆ కన్సిస్టెన్సీ ఎక్కువ వస్తుంది. పాకం తీగ పాకంలాగా రావాలి. లూజ్గా పడితే చిక్కీలో నుంచి బయటకు వస్తుంది పాకం. మళ్ళీ మనకు అది గట్టిగా అవ్వదు. ఏంట్రా ఇవాళ నువ్వేం మాట్లాడవా? చూసి నేర్చుకుంటున్నాను. అది చూస్తున్నావు కదా, ఆ పాకం అలా రావాలి. తీగ పాకం అంటే ఇది. ఎలకే పడేవా? వేస్తున్నా చూడు. యాలక్కాయ పొడి వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. కొంచెం బబ్లీ టెక్స్చర్ కోసం బేకింగ్ పౌడర్ చాలు, కొద్ది బేకింగ్ పౌడర్ వేస్తే కొంచెం బబ్లీ టెక్స్చర్ వస్తుంది. క్రిస్పీనెస్, క్రంచీగా ఉంటుంది మీకు. అది చిక్కీ క్రంచీనెస్ రావాలంటే బేకింగ్ పౌడర్ కొంచెం వేయాలి, 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు పల్లి వేసుకుని మిక్స్ చేద్దాం. అది మిక్స్ అవుతున్నప్పుడు మా తమ్ముడు ఏదో ఒక జోక్ చెప్తాడు, నేను నవ్వుతా ఉంటా. అది కామన్. సరే, ప్లేట్లోకి తీద్దాం. ఇప్పుడు ప్లేట్ తీసుకురా ఒకసారి. ఫస్ట్ అది తీసుకొచ్చి నేను నెయ్యి వేస్తాను. లోపు ప్లేట్ తీసుకొచ్చి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుని ఆ నెయ్యి మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఎందుకు స్ప్రెడ్ చేయాలన్నది లాస్ట్లో మీకే అర్థమవుతుంది. మనకి అలా అతుక్కోకుండా రావాలన్నమాట. అది కింద గీ అలా ఏమి వేయకుండా ఉండి ఆయిల్ అన్న వేసుకోవచ్చు, మీ కన్సిస్టెన్సీ. మేము నెయ్యి వేస్తాం, అది అతుక్కోకుండా ఉంటుంది ప్లేట్కి. నేను కట్ చేస్తే ఇవాళ నువ్వే కట్ చేయి. బాగానే తిప్పావు ఒక ప్లేట్ని. అది కొంచెం సేపు ఫ్రిడ్జిరేటర్లో ఒక 15 మినిట్స్ పెట్టి కట్ చేస్తున్నాడు. కొంచెం కూల్ అయినాక మా వాడు హ్యాపీ బర్త్డే కేక్ అనమాట. హ్యాపీ బర్త్డే టు యూ. అరే మొత్తం స్మాష్ చేస్తావు కట్ చేస్తా అని చెప్పి. సరే, నీకో మొక్క. నువ్వు తిను ఫస్ట్. ఓకే, ఎక్స్పెరిమెంట్ కదా. నాకు నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కొట్టండి. టింగ్ టింగ్. ఓకే, బాయ్.